అందరికీ నమస్తే. నేను మీ శీలం వెంకటేశ్వర్లు, జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుపై కొన్నిసార్లు విమర్శిస్తుంటాం, కొన్నిసార్లు కొన్ని పనులు మంచి పనులు చేస్తే అప్రిషియేట్ చేస్తాం. ఇది కామన్గా ఏ ప్రతిపక్షమైనా మాది ప్రతిపక్షంలో ఉన్న పార్టీనే. మాకు ఒక ఎమ్మెల్యే సీటు గెలవకపోయినా ఒక సామాజిక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయటంలో కానీ, లేదా ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు నిలదీయటంలో కానీ ముందుంటాం మేము. అందుకే ఆ విషయంలో మాత్రం కొంతమంది కనిపించి ఉండొచ్చు. ఒక్కోసారి ఏంది ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతాడు, ఒక్కోసారి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాడు. బీసీ ఉద్యమం అంటాడు, బీసీలకి న్యాయం చేయాలంటాడు, బీసీ రిజర్వేషన్లు అంటాడు. అనేక రకాలుగా ఉంటాయి అభిప్రాయాలు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మేము చిత్తశుద్ధితో ప్రజా సమస్యలపై, ముఖ్యంగా బీసీలు బడుగు బలహీన వర్గాల సమస్యలపై గళమెత్తుతాం, నిలదీస్తాం. వారికి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదు. ఏ రాజకీయ పార్టీతో వారు ఎంత గొప్ప రాజకీయ పార్టీ కావచ్చు, గొప్ప రాజకీయ నాయకులు కావచ్చు, ఐ డోంట్ కేర్. బీసీలకు న్యాయం జరగటం, బీసీ రిజర్వేషన్లు కల్పించడం, బీసీలకు చట్టసభల్లో మేమెంతో మాకంతా అనే నినాదం, బీసీలు 66% పైగా ఉన్న బీసీలు ఈ రాష్ట్రంలో 40 మంది 50 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు. మాకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా జనాభా దామాషా ప్రకారం మాకు 100 సీట్లు రావాలి. 100 సీట్లకు పైగా మా జనాభా దామాషా ప్రకారం రావాలి. కానీ సగం సీట్లు ఈ యొక్క ప్రముఖ రాజకీయ పార్టీలు మాకు రావాల్సిన సీట్లు వాళ్ళే ఓసీలు అగ్రవర్ణాలు నిలబడి వాళ్ళే గెలిచి వాళ్ళే అదేమంటే మీ దగ్గర డబ్బు లేదు, మీరు గెలవలేరని పార్టీలు కూడా మాకు ద్రోహం చేస్తున్నాయి. సరే, బీసీల గురించి నేను గతంలో కొన్ని వీడియోలు చేశాను. ఆ విషయం ఓకే. ఇప్పుడు ఈరోజు ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాటిలో కొన్ని ఇటీవల నిన్న విశాఖపట్నంలో ఒక మంచి గూగుల్ డేటా కంపెనీ, ఒక పెద్ద కంపెనీ వచ్చింది కాబట్టి ఆ విషయంలో మాత్రం నేను కూటమి ప్రభుత్వాన్ని, మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యతను, ఆయన దార్శనికతను అంతకంటే కూడా ఒక మెట్టు ఎక్కువ. ఎందుకంటున్నానంటే, ముఖ్యమంత్రి గారికి అనేక సమస్యలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంటాయి. కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి నారా లోకేష్ గారు కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ గూగుల్ డేటా సెంటర్ గురించి విశేషమైన సేవలు ఆయన కష్టపడ్డాడు, తిరిగాడు. మనం ఎన్నోసార్లు టీవీలో చూస్తున్నాం. 12-13 నెలల క్రితమే ఈ గూగుల్ డేటా గురించి విదేశాల్లో ఆయన ఒకసారి కలిసినప్పుడు వెళ్ళి, అప్పటికి 1 సంవత్సరం లోపులే ఇంత పెద్ద డేటా సెంటర్ తేవడం నిజంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి, లోకేష్ గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక పని చేసే నాయకులను పని చేసినప్పుడు ఎంకరేజ్మెంట్ చేయకపోతే మనం మానవత్వం ఉన్న వ్యక్తులు ఎలా అవుతాం? రాజకీయాలు ఉంటాయి, వస్తుంటారు, నాయకులు వస్తుంటారు, పోతుంటారు, పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి, పోతుంటారు. రేపు మేము అధికారంలోకి వస్తామో రామో మాకు తెలియదు. కానీ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యంగా ఉద్యోగాలు లేక గత 5 సంవత్సరాలు నిరాశకు గురైన యువత వాళ్ళ కళ్ళల్లో ఈరోజు ఆనందం కనపడుతుంది. చదువుకున్న విద్యార్థి ఈరోజు విశాఖపట్నం యూనివర్సిటీ విద్యార్థులు మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఉద్యోగాలు లేవు రాష్ట్రంలో. గత 5 ఏళ్ళు అసలు కంపెనీలు లేవు, ఉద్యోగాలు లేవు. అదేమంటే సరే, ఐటీ శాఖ మంత్రి గతంలో ఉన్నతను నిన్న కూడా నేను చూశాను, ప్రెస్ మీట్ పెట్టి, అది ఎప్పుడు మేము మాట్లాడింది, మేము పెట్టింది, మేము తెచ్చింది అంటాడు. అదేమంటే కోడిగుడ్లు ఇప్పుడే పెట్టేతరా ఇక పొదగాల అంటాడు. గతంలో ఎన్ని విమర్శలు వాళ్ళ మీద. అసలు ఆ ప్రభుత్వం మీదనే ప్రజలు విసిగిపోయి వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు
ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా నా దృష్టిలో సరైన మార్గంలో ప్రతిపక్షం నడవట్లా. సరైన మార్గంలో ఏదో వాళ్ళకి నచ్చింది నెత్తికెత్తుకొని ఉద్యమాలు చేస్తే ప్రజలు హర్షించరు. ప్రతిపక్షం ప్రజల్లోకి వెళ్ళటంలో విఫలమవుతుంది. ప్రభుత్వాన్ని నిలదీయటంలో విఫలమవుతుంది. ఇది క్లారిటీగా ప్రజలకు అర్థమవుతుంది. అందరికీ మా ఓటోళ్ళకి అర్థమవుతుంది. ఆ ప్రతిపక్షానికి ఎందుకు అర్థం కావట్లేదో మాకు తెలియదు. సరే, అలాగే ఉద్యోగ కల్పన విషయం అలాగే గత 7-8 సంవత్సర కాలంగా టీసీఎస్‌కు రూ. 99కి ఇచ్చారు. టీసీఎస్ అనేది ఒక దిగ్గజ సంస్థ. అది ఆ సంస్థ రావడం కోసం కొన్ని రాష్ట్రాలు పోటీ పడతాయి. అది దానికి ఇచ్చినప్పుడు విమర్శించి అబాస్పాలయ్యారు. టీసీఎస్ రావటం, దాని తర్వాత ఇప్పుడు డేటా సెంటర్ రావటం. ఇది కూడా పెట్టుబడి $10 మిలియన్. కానీ నిన్న ఆ కంపెనీకి సంబంధించిన అతను మాట్లాడుతూ $15 మిలియన్ అంటే $135,000 పెట్టుబడులు పెడతారనేది ఎంత అద్భుతమైన విషయం ఇది. పైపొచ్చి దానికి అనుబంధంగా వందల సంస్థలు వస్తాయి రేపు భవిష్యత్తులో. ఇప్పుడు 1990లో చంద్రబాబు 95లో అనుకుంటాను ముఖ్యమంత్రి అయింది. 94 ఎన్నికల తర్వాత 95లో. అప్పుడు సరే ఆయన మీద పార్టీ అధికార మార్పిడి జరగటం, ఆయన ముఖ్యమంత్రి అవ్వటం. ఆ టైంలో సంస్కరణలు పివి నరసింహారావు గారు సంస్కరణలు మొదలుపెట్టి ఆ సంస్కరణను చంద్రబాబు నాయుడు గారు అందిపుచ్చుకొని హైదరాబాద్లో హైటెక్ సిటీ, సాఫ్ట్‌వేర్ రంగాన్ని అభివృద్ధి చేసి ఎంతో చేస్తుంటే అప్పుడు కూడా ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, ఆయనంటే మా పుట్టోళ్ళకి చాలా గౌరవం. ఎందుకంటే పేదలకు ఉపయోగపడే 2-3 పనులు ఖచ్చితంగా ఆయన చేశాడు. అప్రిషియేట్ చేయాలి. ఫీజు రియంబర్స్‌మెంటు, ఆరోగ్యశ్రీ వంటి కార్యక్రమాల వల్ల ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. కానీ అప్పుడు విమర్శించాడు. కంప్యూటర్లు అన్నం పెడతాయా? సెల్ ఫోన్లు అన్నం పెడతాయా? ఇవాళ కంప్యూటర్లే ఈ ఆంధ్రప్రదేశ్ పైపెచ్చు రైతుల్ని వ్యవసాయం దండగన్నాడు. వ్యవసాయం దండగని అనలేదు. అది మాకు అవగాహన ఉంది. ఆయన అన్నది 2 పిల్లలు ఉంటే ఒకళ్ళని వ్యవసాయ రంగంలో ఉంచుకున్నా కూడా మీ చేదోడు వాదోడుగా ఒకళ్ళు చదివించండి. చదివే ఫ్యూచర్‌లో ప్రపంచాన్ని శాసించబోతుందని చెప్పాడు. అది మా పిల్లలందరిని అప్పుడు మేము కూడా చదివించుకున్నాం. ఇక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు అయ్యారు. మంచి జీతాలు తీసుకున్నారు. ప్రపంచంలో మొత్తం మీద ఎక్కువగా జీతం తీసుకుని, ఎక్కువ శాలరీ తీసుకునేవాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. విదేశాలలో, అన్ని దేశాల్లో. కాబట్టి అప్పుడు ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు లేదా అప్పటి కాంగ్రెస్ నాయకులు మూర్ఖంగా ఎలాగా విమర్శించారో ఇప్పుడు కూడా వైసీపీ నాయకులు అప్రిషియేట్ చేయకపోతే మౌనంగానే ఉండటంలా. ఇది విద్యుత్తు ఇదైద్ది, కరెంట్ ఎక్కువ కాదు. వాళ్ళే 2 యూనిట్ వాళ్ళు కరెంట్ విద్యుత్తును వాళ్ళే సృష్టించుకుంటారు. వాళ్ళ కంపెనీకి ప్రజల దగ్గర నుంచే లాక్కుపోరు. వాళ్ళకే అనుమతులు ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చేసింది. ఒక 2 గిగావాట్ల విద్యుత్తును వాళ్ళే సృష్టించుకొని ఉపయోగించుకుంటారు. వాటర్ వల్ల కూడా ఇబ్బంది ఏం మనకి ఉండదు. సముద్రపు నీరుని కూడా వాడుకోవచ్చు. వాళ్ళు పెట్టే జంటకి పైపెచ్చి పెద్ద నిపుణులు చాలామంది టీవీల్లో చూస్తున్నాం. నేను కూడా నేషనల్ టీవీలో కూడా చెప్తున్నారు. పెద్ద వాటర్‌తో కూడా పని ఉండదు. అంత ఓవర్ హీట్ ఏం కాదు. ఇది డేటా సెంటరు అసలు ముందు ఆంధ్రప్రదేశ్‌కే కాదు. ఈ డేటా సెంటరు భారతదేశానికి ఒక గేట్‌వే లాగా పనిచేస్తుంది. దేశం కూడా ముందుకు పోతుంది దీనివల్ల అని. అటువంటి మంచి కంపెనీ వచ్చినప్పుడు అప్రిషియేట్ చేయకపోవటం ఒక దుర్మార్గం. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కర్మ. ప్రభుత్వాన్ని ఈ విషయంలో అప్రిషియేట్ చేయటం నాకైతే చాలా హ్యాపీ. పిల్లలకు ఉద్యోగాలు రాబోతున్నాయి. యువతకు ఉద్యోగాలు రాబోతున్నాయి, చదువుకునే యువతకు. అలాగే మన విద్యా వ్యవస్థ కూడా కొంత నేను చూస్తున్నంత లెక్క మన విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావటం, పిల్లలను చదువు వైపు మళ్లించడం, కొంతమంది స్కూల్లో పైపెచ్చి మొన్ననే ఈ టీచర్ పోస్టులు భర్తీ చేయటం. డిఎస్సీలు 17 డిఎస్సీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత స్వతంత్రం ఇస్తే అందులో
13 డీఎస్సీలు చంద్రబాబు నాయుడు వేసింది. నిన్నేసింది 14. అంటే అంతకుముందు 3 డీఎస్సీలు, అది కూడా ఒకటి ఎన్టీ రామారావు గారు, మిగతాయి ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, అంతకంటే ముందు ఒకసారి కాంగ్రెస్ నాయకులు. డీఎస్సీ రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి ఒక్క డీఎస్సీ ఇలా. టీచర్ పోస్టులు వచ్చిన తర్వాత 17,000 టీచర్ పోస్టులు వచ్చిన తర్వాత రాష్ట్రంలో చదువు ఇంకా ప్రమాణాలు పెరుగుతాయి పెరగవా? విద్యార్థులకు ఇప్పుడు టీచర్లు కొరత ఉంది. వాళ్ళు పూర్తి చేశారు. ఇప్పుడు విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. పిల్లలు బాగా చదువుకునే పరిస్థితి వస్తుంది. అలాగే రేపు టెక్నాలజీలో కూడా కొంచెం అందిపుచ్చుకోవడానికి విద్యార్థులు బాగా చదువుకోవటం, ఈ యొక్క డేటా సెంటర్ వల్ల టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ముందంటమే కాదు, భారతదేశం కూడా ముందడుగు వేస్తుందని మేము నమ్ముతున్నాం. అందుకే మా పార్టీ తరఫునే కాకుండా నేను వ్యక్తిగతంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, ప్రధానమంత్రితో సహా, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది. అప్పుడు కూడా 1996 నుంచి 2004 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందింది అంతగా. రెండోసారి ముఖ్యమంత్రి కావటం ఒకటి, వరుసగా 2 సార్లు చంద్రబాబు గారు. అలాగే అప్పుడు వాజ్పేయి గారు కూడా కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరించింది. ఏది కావాలంటే అది. ఇప్పుడు మళ్ళీ దాదాపు 2004 ముందంటే ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి అటువంటి అవకాశం వచ్చింది. ఇది ప్రజలిచ్చిన అవకాశం. చంద్రబాబు నాయుడు, మోడీ గారు కాదు, ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసి వీళ్ళకి ఎంపీ సీట్లు వీళ్ళని గెలిపించటాన ఈ ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది. కాబట్టి ఇదే టైంలో కూటమిలో ఏర్పడటం, అప్పుడు వాజ్పేయి గారితో ఎలాగైతే కూటమిలో ఉన్నాడో ఇప్పుడు కూడా చంద్రబాబు గారు కూటమిలో ఉండటం, ఇది ప్లస్ పాయింట్ అయింది. ఏ కార్యక్రమం కావాలి, ఒక కంపెనీ రావాలన్నా ఇక్కడ వనరులు కూడా మనకు అలాగే ఉన్నాయి. సముద్ర తీరం వెంబడి కానీ, అది కాక రేపు మళ్ళీ ప్రధానమంత్రి గారు రాబోతున్నాడు కర్నూలు జిల్లాకి. అక్కడ కూడా కొప్పర్తి, ఈ ఏరియాల్లో మంచి కంపెనీలు కూడా రాబోతున్నాయి. అంతకంటే ముందు కూడా చాలా కంపెనీలు కూడా ప్రకటించారు. 10 లక్షల కోట్ల పెట్టుబడులు రావటం. అసలు గత 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ రాలా. ఒక వాలంటీర్ల పోస్టులు, తర్వాత సచివాలయాలకు ఉద్యోగాలు ఏదో 1,00,000-1,50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కానీ అవి తప్పితే ఇంకేమని వాళ్ళనే మళ్ళీ వీళ్ళు వచ్చి కూడా కంటిన్యూ చేస్తూ వాలంటీర్లు మాత్రం ఆ వ్యవస్థ వద్దని తీసేసుకున్నారు. సచివాలయ వ్యవస్థలో మాత్రం వదలాల్సిందని చెప్పి ఉంచుకున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఉద్యోగ కల్పనలో ప్రభుత్వం ఒక రకంగా ఇంతవరకు బాగానే ఉంది. ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా కంపెనీలు రావాలి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం. నారా లోకేష్, నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసిన ఈ కూటమి ఇప్పుడు ఈ 10 లక్షల కోట్ల పెట్టుబడులతోటి దాదాపుగా నాకు తెలిసి ఒక 5-6 లక్షల ఉద్యోగాలు వస్తాయని ఒక అంచనా ఉంది. మిగతా 15 లక్షలు రావాలంటే ఇప్పుడు డేటా సెంటర్తో నిజంగానే ఏర్పడతాయి. ఆ ప్రైవేట్ రంగంలో ఇంకో 10-15 లక్షల ఉద్యోగాలు గ్యారంటీగా వస్తాయి. యువత బాగుపడతారు, ఈ రాష్ట్రం బాగుపడుతుందనే నమ్మకం ప్రజల్లో వచ్చింది. కానీ సేమ్ టైం ప్రతిపక్షం ఇటువంటి విషయాల్లో ఏదైనా లోటుపాట్లు ఉంటే విమర్శించాలి. కానీ 99 రూపాయలకి భూములు తాకట్టు పెడుతున్నారని చెప్పి హైకోర్టులో పిల్లు వేశారు. హైకోర్టు మొట్టికాయటమే కాదు, చెంప చెల్లు అనిపించింది. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, యువతకు ఉద్యోగాలు లేవు. 99 పైసలకి ఇస్తే, రూపాయికి ఇస్తే తప్పేంటి? ఉద్యోగ కల్పన మంచి గుర్తింపు, పెద్ద స్టేటస్ ఉన్న కంపెనీ కదా టీసీఎస్ అంటే. దిగ్గజమైన కంపెనీ, దానికి ఇస్తే తప్పేంటి? మీరు ఎలాంటి వేయొద్దని చెప్పి హైకోర్టు మొట్టికాయలేసింది. ఇంకొకటి, వీళ్ళు ఈ కంపెనీలకి అప్పుడు ఇస్తున్నప్పుడు కూడా ఇతర దేశాలకు ఈమెయిల్స్ పెట్టి, ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్ర 2 రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాల్లో నేషనల్ స్థాయిలోనే కాదు ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అబాసు పాలయ్యారు. ఎలా అంటే ఈమెయిల్స్ పెట్టి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావద్దు, పెట్టుబడులు పెట్టొద్దు అని ఈమెయిల్స్ వీళ్ళ మనుషుల ద్వారా పంపించి అట్లా అబాసు పాలయ్యారు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి, ఇక ఈ పెట్టుబడులు, ఉద్యోగాలు, ఈ విషయాలు అన్నీ వచ్చాం ఇంతవరకు. తర్వాత నెక్స్ట్ ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం 3 రోజుల క్రితం నుంచి మొదలుపెట్టింది. ఎక్కడిది, అన్నమయ్య జిల్లా. అక్కడ మద్యం ఏదో ఒక అంశం, నకిలీ మద్యం కాస్తున్నారు. నకిలీ మద్యం కనుక అది నిజమే తయారు చేయటం, ప్రభుత్వమే కనుక అది తయారు చేపిస్తే, లేదా అక్కడ మంత్రులు, లేదా అక్కడున్న
ఎమ్మెల్యేలతో ప్రమేయంతో తయారు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా సస్పెండ్ చేయాల్సింది, సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళు శిక్షించాల్సింది, జైల్లో పెట్టాలి. కానీ తొలి రోజు, మలి రోజు నిజమే కావాలి మా బోటోళ్ళందరూ కూడా ఆలోచించాం. ఏంటి అక్కడ ఇన్ఛార్జ్ వైసీపీ నుంచే వచ్చాడు ఎన్నికలకు ముందు. అయినా అటువంటి వాళ్ళని చూసి తీసుకోవద్దా? పైపెచ్చు ఇప్పుడు ఇందులో ప్రధాన సూత్రధారి మొట్టమొదటి ముద్దాయి అతను కూడా తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని ఫోటోలు కనపడుతుంటే నిజమే కావాలి ఇది అంతా ఎంత కళ్ళు మూసుకొని ప్రభుత్వం ఎట్టుందని ప్రభుత్వాన్ని కూడా విమర్శించాం మేము. గత 2 రోజుల్లోనే ఆలోచించినా కూడా కళ్ళ ముందు కనపడుతుంది కదా! అసలు మీరు ఎందుకు ఇచ్చారు అతనికి సీటు? అతను మీ పార్టీలోకి ఎందుకు చేర్చుకున్నారు అటువంటోడిని అని. కానీ మూడో రోజు, నాలుగో రోజుకొచ్చేసరికి నిన్న మొన్న బయటపడిన విషయం ఏంటి? అతను ఇప్పుడు కాసింది కాదు, గతంలో మేము కాసాము. జోగి రమేష్ ఎప్పుడు మాకు అండగా ఉంటూ మమ్మల్ని అప్పట్లో చేపించారు. ఆ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే అంతా కొంచెం బందోబస్తు ఎక్కువగా ఉంది, మనకి టైట్ చేశారు, నిఘా ఎక్కువగా ఉందని చెప్పి మానేసి వెళ్ళిపోయాము. కానీ 6 నెలల ముందు, సంవత్సరం తర్వాత ఒక 4, 5 నెలల ముందు జోగి రమేషే ఫోన్ చేసి నేనెక్కడో అదేదో ఇతర దేశాల్లో ఉంటే రండి పనుంది మీతో మళ్ళీ మొదలు పెడదాం అని పిలిచాడు. అది కూడా కుట్ర రూపంలో పిలవటం ఏంటి? అసలు ఆశ్చర్యం వేసింది. అతను చెప్పింది నిజమా కాదా అని కొద్ది డౌట్ వచ్చి కొంచెం ఆలోచిద్దాం అనుకునే లోపల మళ్ళీ అతను వాట్సాప్ చాట్లు కూడా జోగి రమేష్తో మాట్లాడిన వాట్సాప్ చాట్ వచ్చి ఫోన్లో, నా ఫోన్లో ఇప్పుడు నేను మాట్లాడుతుంది లేకపోతే నేను ఓకేరా నేను చాట్ చేస్తే నా ఫోన్లో నేనే బాధ్యత, నేను చేయకుండా నా ఫోన్ తీసుకొని వేరే వాళ్ళు చేస్తే అది ఇప్పుడు దాకా ఉంటుంది ఆ డేటాలో. వీళ్ళు చేసి ఆ చేసినోడు ఎవరు చెప్పుకొని ఈయన చెప్పకుండా చంద్రబాబు నాయుడు నువ్వురా నీ భార్య నువ్వు వచ్చి ప్రమాణం చేయి, లోకేష్ నువ్వురా నీ భార్య నువ్వు ఇద్దరు వచ్చి ప్రమాణం చేయి, కాణిపాకానికి వస్తా, తిరుపతికి వస్తా, ఈ మాటలు బీసీ నాయకుడిగా బీసీ బిడ్డగా నిన్ను మేము ఎప్పుడు గౌరవించాము. కానీ నీలో కొన్ని లోపాలు ఉన్నాయి, నువ్వు బూతులు మాట్లాడావు, అప్పట్లో నిన్ను విమర్శించావు. కానీ ఇప్పటికీ బీసీ కులం కార్డు వేసుకోవటం ఏంటి? అసలు నువ్వు చేసిన తప్పు కాదని నిరూపించుకో. ప్రభుత్వం నీ మీద ప్రభుత్వం కుట్ర చేసిందా? కుట్ర చేస్తే బయటపడదా? మీరు ఎన్ని కుట్రలు చేసినా బయటపడుతూనే ఉన్నాయి కదా గత 5 ఏళ్లలో. మీరు చేసిన కుట్రలన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కుట్ర చేస్తే ఖచ్చితంగా బయటపడుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం. నిలదీయటమే కాదు, ఈ ప్రభుత్వాన్ని ఎలా కావాలంటే అలా మనం బీసీ నాయకులు మామూలుగా ఊరుకుంటామా? ఎవరికైనా అన్యాయం చేస్తే ఇట్లాంటి తాగుబోతు వ్యవహారాల్లో మీరు చేసింది పెద్ద పాపం, అది కొనసాగుతూనే ఉంది. మీరు చేసింది పెద్ద మామూలు దుర్మార్గమా? అసలు మద్యం నిషేధం అని చెప్పి ఉన్న మొత్తం మద్యం రకాలని అదేదో బ్రాండ్లు మొత్తం తీసేసి కొత్త బ్రాండ్ మీరే తయారు చేసి మీరేమో అన్నీ తయారు చేసుకొని మీరే అమ్మేసి అదేమంటే ప్రభుత్వం అమ్ముతుంది, ఇందులో అవినీతి జరిగిద్దని చెప్పి ఆ ఉన్న గ్యాలరీలు మొత్తం తీసేసి ఆ డిస్టిలరీలు మొత్తం మళ్ళీ మీరే సొంత డిస్టిలరీలు పెట్టుకొని ఇన్ని చేశారు. నడుస్తుంది. కొంతమంది జైలుకి వెళ్ళారు, కొంతమంది బెయిల్ వస్తున్నాయి. బెయిల్ కూడా సహజం. మనిషిని చంపినోడు కూడా బెయిల్ వస్తాయి. లేకపోతే దుర్మార్గాలు చేసి దోపిడీ దొంగలు కూడా బెయిల్ వస్తాయి. అవన్నీ చూస్తున్నాను 20-15 సంవత్సరాలుగా. చట్టంలో నుంచి జైల్లో నుంచి బయటికి రావటం, బెయిల్కి రావటం పెద్ద సమస్య కాదు. అది వస్తుంది. 90 రోజులు దాటితే బెయిల్ ఇస్తారు. అది కాదు, జరిగిందా లేదా ప్రజల ముందు కనపడుతుంది కదా. మీ 5 సంవత్సరాల పీరియడ్లో లిక్కర్పై విపరీతమైన దోపిడీ జరిగిందని ప్రజలకి కనపడుతుంది. ప్రజలే అనుభవించారు. పైగా చనిపోయారు, వందల వేల మంది చనిపోయారు. ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ లిక్కర్ వీళ్ళు మొత్తం అసలు రాష్ట్రం మొత్తం అమ్ముతున్నారని చెప్పి చేద్దాం, అల్లరి చేద్దామని మీరు చేస్తున్న దానిలో ఏమైనా అర్థం ఉందా? సంవత్సరంన్నర అయింది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయటం కాదు, నిజాయితీగా మాట్లాడుతున్నాం మేము. ఈ సంవత్సరంలో మీ సాక్షి ఛానల్లో ఇదిగో పలానా చాట్ల మద్యం తాగి చనిపోయాడు, మద్యం వల్ల అనారోగ్యం పాలై మంచాన పడ్డాడని ఒక్క కేసు మీరు ఏమైనా తీసారా బయటికి? ఒక్కసారైనా ఉన్నా ఒక్కటి చూపించండి, మీ సాక్షి ఛానల్లో చూపించండి. మేము చూస్తున్నాం, మేము సమాజంలో తిరుగుతున్నాం, మేము ప్రజల్లో తిరుగుతున్నాం. అయితే మీరు చేసిన కుట్రని మళ్ళీ అక్కడ కాపించి అక్కడ తర్వాత అతన్ని సస్పెండ్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. కాసి మీరు అన్నీ చేసి రెడీ చేసి వెళ్ళిపోమన్నారు. దీనివల్ల ప్రయోజనం రాలేదు మనకని మళ్ళీ ఇబ్రహీంపట్నం, విజయవాడ పక్కనే ఉన్న ఇబ్రహీంపట్నానికి ఆ సరుకు మొత్తం ఇచ్చేది పెట్టండి. అక్కడ మనకి మైలేజ్ రాలేదు. వైసీపీ ప్రతిపక్ష వైసీపీ పార్టీకి మనకి చంద్రబాబు వాళ్ళని సస్పెండ్ చేసి వచ్చేసరికి అంతా తుస్సన్నది. ఇప్పుడు ఈ మొత్తం ఇచ్చేది పెడితే మళ్ళీ నేను మీడియా తీసుకొచ్చి అల్లరి చేస్తానని చెప్పి నువ్వే చెప్పటం, నువ్వే పోయి మళ్ళీ అక్కడ అల్లరి చేయటం. ఈ అల్లర్ల వల్ల
రేపొద్దున ఇది కాదు ఈళ్ళు ఇట్లా చేశారని చెప్తే మీకే కదా! అసలు మళ్ళీ మొహం ఎలా చూపిస్తారు? ఎలా తిరుగుతారు ప్రజల్లో? ఇప్పటికి కూడా మళ్ళీ మీ ఛానల్‌లో లేకపోతే మీరు వందల మంది మహిళలను తీసుకొచ్చి రోడ్ల మీద బ్యానర్లు పట్టుకొని చేస్తున్నారు. ఇది తప్పుడు ఆరోపణలు తీస్తే వచ్చిన మహిళలు కూడా మళ్ళీ ఈసారి మీకోసం రెండోసారి రోడ్ల మీదకి రారు కదా! నిజమేంటో, అబద్ధమేంటో ప్రజలు అంత అమాయకంగా ఇప్పుడేం లేరు. ప్రతి వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్ ఉంది. ప్రతి వాళ్ళు ఒక ఛానల్ చూసి ఏది నమ్మట్లా. ఆంధ్రజ్యోతిని చూసి నమ్మరు, టీవీ5ని చూసి నమ్మరు. 4, 5 ఛానల్‌లు, 10 ఛానల్‌లు చూసి అందులో ఏది బెటరో చూసుకొని, మళ్ళీ యూట్యూబ్ ఛానల్‌లు కొన్ని చూసుకొని, ఇన్ని చూసుకొని గాని ప్రజలు నిదానంగా ఉంటున్నారు. మేము గూడా ఎప్పుడో విమర్శించాలి దీని మీద ప్రభుత్వాన్ని. ప్రభుత్వాన్ని విమర్శిద్దాం అనుకునే లోపు మీ మీదకి వచ్చి పడింది. మిమ్మల్ని విమర్శిద్దాం అనే లోపు మళ్ళీ దీనిలో మళ్ళీ మతలబు చేసి మసిపూసి మారేడుకాయ చేసి చేయాలని మీకున్న మీడియా బలంతో చేసుకున్నారు. మీరు అధికార ప్రతిపక్షాలు ఏం చేసుకున్నా ప్రజలను మాత్రం అన్యాయం చేయబాకండి ప్రజలకి. మీ తప్పుడు ఆరోపణలతో లేకపోతే వాళ్ళు చేసే తప్పుడు పనులు నిజమైతే ఆ తప్పుడు పనులతో ప్రజలకు అన్యాయం చేయొద్దనేది మా బోటి వాళ్ళని కోరుకునేది. పైగా ఈ యొక్క కల్తీ మద్యం నిజంగానే జరిగితే అది క్షమించరాని నేరం. కానీ అది మీరు గతంలో అమ్మారు గానీ, ఇప్పుడు మీరు ప్రత్యేకంగా చేసిన అమ్మటానికి కాదు. ఈ ప్రభుత్వం ఎన్నో లక్షల బాటిల్ తయారు చేసి పెట్టారంట. 3,00,00,000 ఇస్తానని చెప్పి అతను ఒప్పుకొని అతనే పబ్లిక్‌గా మీడియా ముందుకొచ్చి చెప్తున్నాడు. 3,00,00,000 ఇస్తానని జోగి రమేష్ చెప్పినాడు. బెయిల్ ఇప్పిస్తా అన్నాడు. మాకు బెయిల్ ఇప్పలేదు. ఆ డబ్బులు సంగతి దేవుడు ఎరుకని నా తమ్ముడిని కూడా ఇరికిచ్చాడని చెప్పి అతను లబోదిబో అని మొత్తుకుంటున్నాడు. రేపు పొద్దున ఇటు అంటే అరెస్ట్ అవుతామని ముందర కాళ్ళకి బంధం వేసుకొని అదేమంటే మళ్ళీ జోగి రమేష్ అంట విమర్శించినందుకు జోగి రమేష్ మేము కూడా విమర్శిస్తున్నాం. విమర్శిస్తే మా మీద కేసులు పెట్టేస్తారా? మా మీద బురద చేసేస్తారా? ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేసిద్దా? చేయదు కదా! ప్రభుత్వం ఇప్పుడు బీసీలకు జనగణన, కులగణన చేయట్లేదని చెప్పి రోజు విమర్శిస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్ చేయకపోతే వైసీపీకి పట్టిన గతి మీకు పట్టిద్ది. మీరు కూడా ఈ నెక్స్ట్ అధికారంలోకి రారు. అలాగనే వైసీపీకి కూడా ఓట్లేసే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ప్రత్యామ్నాయం చూసుకుంటారు. బీసీలు ఓట్లు బీసీలు వేసుకుంటే చాలు. ప్రత్యామ్నాయంగా అనేక పార్టీలు కలిసొస్తాయా? లేతే ఇందులోనే పార్టీలు కొన్ని చీలతాయా? లేతే నిజాయితీగా ఏ ఎమ్మెల్యే నిజాయితీగా ఉంటే ఆ నిజాయితీగా ఉన్న ఎమ్మెల్యేలను గెలుచుకొని వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం లేకపోతే చంద్రబాబు చేతుల్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం తప్పితే ఇక ప్రత్యామ్నాయం లేదనుకుంటున్నారా? ప్రత్యామ్నాయం ఆటోమేటిక్‌గా వచ్చిద్ది ఎలక్షన్‌కి 6 నెలల ముందు ఎలక్షన్ టయానికల్లా. ఎందుకంటే ఆళ్ళు మంచిగా పరిపాలిస్తే మళ్ళీ అధికారంలోకి వస్తారు వీళ్ళు. వీళ్ళు కూడా మీలాగానే చేస్తే కష్టం. ఇప్పటికైతే ప్రభుత్వం సరైన దారిలో నడుస్తుందని అలాగని ఇప్పుడే పూర్తి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు గానీ ఉద్యోగాలు ఇస్తున్నారు కదా! కనపడుతుంది కళ్ళకి. విమర్శించలేము. అలాగే కంపెనీలొస్తున్నాయి.